హాయ్ ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్ క్లాసెస్కి మీకు స్వాగతం. సో మార్క్వీ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలో చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. సో ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఈరోజు మనం ఏంటి అంటే మనం మూవీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు మూవీ ఎండింగ్లో మనకి నేమ్స్ అనేవి టాప్ నుంచి బాటమ్కి వెళ్తూ ఉంటాయి అనమాట. సో అది కూడా మార్క్వీ ట్యాగ్ని యూజ్ చేసుకునే చేస్తారనమాట. సో అలాగే కింద నుంచి పైకి, అంటే కింద నుంచి పైకి కూడా వెళ్తా ఉంటాయి. సో అది ఎలా అనేది మనం ఈరోజు క్లాస్లో చూసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని డిజైన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ విండోస్ ఆర్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాము. సో నోట్ ప్యాడ్లో మనము ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను చూడండి. సో హెచ్టిఎంఎల్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత హెడ్ ట్యాగ్ మీకు తెలిసిందే, ఇది బేసిక్ స్ట్రక్చర్ అనేది. సో హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసరికి బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. సో చూడండి, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత ఏంటి మీకు తెలిసిందే, ఫూటర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో చూడండి, హెడ్లో మనం ఏం చేద్దాము, టైటిల్ రాసుకుందాము. సో టైటిల్ అనేది రాస్తున్నాను. టైటిల్ ఏంటి, యూజింగ్ మార్క్వీ ట్యాగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకే, సో టైటిల్ని క్లోజ్ చేస్తున్నాను. సో టైటిల్ని క్లోజ్ చేసి సేవ్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే హెచ్టిఎంఎల్ని సేవ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ అనేది మనం సేవ్ యాజ్ టైప్ అనేది ఆల్ టైప్స్లో పెట్టుకోవాలి. సో దీని నేమ్ వచ్చేసరికి మార్క్వీ ట్యాగ్ ఎగ్జాంపుల్ 2 అని ఇస్తున్నాను నేను. సో సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసుకుందాము. సో చూడండి, ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లో పెట్టుకుంటున్నాను నేను అన్ని. సో మార్క్వీ ట్యాగ్ ఎగ్జాంపుల్ 2 అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. సో చూడండి, సో ఇక్కడ మీకు టైటిల్ అనేది చిన్నగా ఉంది, మనం చాలా పెద్ద టైటిల్ పెట్టాము. సో ఇక్కడికి వెళ్ళంగానే మీకు కనిపిస్తుంది అనమాట, యూజింగ్ మార్క్వీ ట్యాగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అనేది. సో ఎంత పెద్ద టైటిల్ పెట్టినా కానీ దాని మీద ప్లేస్ చేయగానే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే టైటిల్స్ అనేది స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి. సో కంటెంట్ మొత్తం ఆ టైటిల్లోనే అర్థమైపోవాలన్నమాట. సో అలా చూస్ చేసుకోండి. ఓకేనా? సరే, నేను ఇప్పుడు మార్క్వీ ట్యాగ్ యూస్ చేసుకుంటున్నాను. సో మార్క్వీ ట్యాగ్ని ఓపెన్ చేశాను, మార్క్వీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. చూడండి, నేను బాడీకి ఒక కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో బీజీ కలర్ ఈక్వల్ టు డబల్ కొటేషన్స్లో సో పింక్ ఇస్తున్నాను. సో నేను యూజ్ చేసేవన్నీ డమ్మీ కలర్స్ కాబట్టి సో నేను అలా పడితే అలా ఇస్తున్నాను. మీరు వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు సో డిజైన్ చేయాలి కాబట్టి సో కలర్స్ అనేవి జాగ్రత్తగా చూస్ చేసుకోండి. కొన్ని చోట్ల బ్రైట్ కలర్స్ కావాల్సి వస్తాయి, కొన్ని చోట్ల లైట్ కలర్స్ కావాల్సి వస్తాయి. చూడండి, బీజీ కలర్ ఇక్కడ కూడా ఇస్తున్నాను. బీజీ కలర్ ఈక్వల్ టు ఇక్కడ నేను వైట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో వైట్. సో చూడండి, రీలోడ్, కంటెంట్ ఏం లేదు కాబట్టి మీకు డిస్ప్లే అవ్వట్లేదు. సో చూద్దాము, ఫస్ట్ ఎల్లో అని ఇస్తున్నాను. సో చూడండి, కంటెంట్ తగ్గట్టు దాని సైజ్ అనేది పెరుగుతుంది. లేదు అనుకుంటే మనం హైట్ అండ్ విడ్త్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు, మీకు తెలిసిందే కదా. సో నేను ఇక్కడ హైట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో హైట్ ఈక్వల్ టు సమ్ 600 పిక్సెల్స్ ఇస్తున్నాను. సేవ్ చేశాను.
రన్ చేశాను. చూడండి 600 పిక్సెల్స్కి వచ్చేసింది. ఓకేనా? సో మీకు కంటెంట్ అనేది వస్తుంది. 600 పిక్సెల్స్కి వచ్చేసింది కదా. సో దీంట్లో నేను ఇక్కడ కలర్ అనే ట్యాగ్ యూజ్ చేద్దాం. కలర్ ఈక్వల్ టు రెడ్ ఇద్దాము. సారీ, ఒక్క నిమిషం. సో కలర్ అనేది స్టైల్ అట్రిబ్యూట్ కాబట్టి మనం స్టైల్లో ఇవ్వాలి అది. సో ఇన్లైన్ స్టైల్, ఎక్స్టర్నల్ స్టైల్ అండ్ తర్వాత ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అని 3 ఉంటాయి. సో మనము దాంట్లో ఇద్దాము. హలో, సో చూడండి నేను హైట్ ఇచ్చేసాను ఇక్కడ. ఒకసారి కలర్ కూడా ట్రై చేద్దాము మళ్ళీ. సో చూసారా కలర్ అనేది అప్లై అవ్వట్లేదు. సో చూడండి నేను ఇన్లైన్ స్టైల్ ట్యాగ్ యూజ్ చేశాను ఇక్కడ. సో ఇన్లైన్ అంటే మనకి అక్కడికక్కడ కావాల్సిన లైన్ అన్నమాట. సో అప్పటికప్పుడు యూజ్ చేసుకుంటాము. ఓన్లీ ఆ ఒక్క ఎలిమెంట్ కి మాత్రమే యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇన్లైన్ స్టైల్ అనేది యూజ్ చేసుకున్నాను అక్కడ నేను. సో ఇప్పుడు చూడండి మనము ఫస్ట్ పైనుంచి కిందకి రావాలి నేమ్స్. సో అలా ఇద్దాము. సో ఇక్కడ కొన్ని నేమ్స్ ఇస్తున్నాను. సో మనం లైన్ బై లైన్ కావాలి అంటే బ్రేక్ ట్యాగ్ ఇచ్చుకోవాలి. సో బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాను నేను. సో బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాను. సో చూడండి రీలోడ్ చేస్తున్నాను. సో హలో, వెల్కమ్ టు ద క్లాస్ అనేది వచ్చేసింది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి సో నేను ఇక్కడ ప్లీజ్ ఇక్కడ నేను బ్రేక్ ట్యాగ్ ముందుగానే ఇచ్చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నెక్స్ట్ కంటెంట్ రాసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. సో దీని ఫాంట్ సైజ్ అనేది పెంచుదాం అనుకుంటున్నాను. సో మనం ఇన్లైన్ స్టైల్ రాసుకున్నాం కదా, ఇన్లైన్ స్టైల్లోనే కామా పెట్టేసేసి సో ఫాంట్ హైఫన్ సైజ్ కోలన్ 30 పిక్సెల్స్ అనేది ఇస్తున్నాను. సో చూద్దాము. ఒక్క నిమిషం. ఫాంట్ సైజ్ అప్లై అయిపోయింది. సో నేను ఇప్పుడు మళ్ళీ దీనికి కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం. చెప్పాను కదండి, ఏ ప్రోగ్రామింగ్ అయినా ఇదే అనే కాదు, ఏదైనా కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. సో మనం ట్రయల్ చూసి మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేంత వరకు మనము మన ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేసుకోవచ్చు అనమాట. ఏ ప్రోగ్రామ్ అయినా అంతే. సో ఏదో సి కావచ్చు, C++ కావచ్చు,
జావా కావచ్చు. సో క్లయింట్కి మనం కావాల్సిన కలర్ అనేది ఇవ్వాలి. రిక్వైర్మెంట్ అనేది కలర్ కానీ రిక్వైర్మెంట్ కానీ సో క్లయింట్కి తగ్గట్టు మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చూద్దాము. సో ఇక్కడ కలర్ అనేది అప్లై అవ్వటం లేదు. నేను ఫాంట్ సైజ్ తగ్గించి చూస్తాను. స్టైల్ ఈ స్పేస్ 20 పిక్సెల్స్ సేవ్ చేద్దాం. సో చూద్దాము. ఈ ఎర్రర్ నేను నెక్స్ట్ క్లాస్ లో రెక్టిఫై చేసి చెప్తాను. ఒక నిమిషం, దీని డైరెక్షన్ అనేది ఇద్దాము. సో డైరెక్షన్ వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంటి? సో టాప్ టు బాటమ్ కాబట్టి నేను ఇక్కడ డౌన్ అనేది ఇస్తున్నాను. సో చూద్దాము ఎలా వస్తుందో. సో చూడండి పైనుంచి ఎంత చక్కగా కిందకు వచ్చేసిందో. సో దీన్ని మనం సెంటర్ లో పెట్టుకోవాలి అనుకుంటే కంటెంట్ ని సెంటర్ లో పెట్టేసేసుకుంటే సరిపోద్ది. లేదు అనుకుంటే ఇక్కడ కొన్ని ట్యాగ్స్ అనేవి కొన్నిటికి మాత్రమే వర్క్ అవుతాయి అన్నమాట. కొన్ని ట్యాగ్స్ కొన్నిటికి మాత్రమే వర్క్ అవుతాయి కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. సో దీనికి వర్క్ అవ్వలేదు. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ వర్క్ అవ్వండి, చూసుకొని జాగ్రత్తగా ఇవ్వాలి. సో చూద్దాము నెక్స్ట్. దీన్ని సెంటర్ లో పెట్టేస్తే పోయిద్ది. ఎందుకంటే మన కంటెంట్ సెంటర్ లో కావాలి అనుకుంటున్నాం కాబట్టి సెంటర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకుంటే సరిపోయింది. సో సెంటర్ అనేది ఇస్తున్నాను. సో చూడండి. సో సెంటర్ లోకి వచ్చేసింది. సో మూవీస్ లో మనకి ఇలానే కదా వచ్చేది. సో పైనుంచి కావాలంటే పైనుంచి, సో లెఫ్ట్ నుంచి కావాలి అంటే లెఫ్ట్ నుంచి. సో చూడండి. సో వర్టికల్ స్పేస్ అనేది నేను మార్క్వీ ట్యాగ్ కి అప్లై చేశాను కాబట్టి అదేమవుతుంది, బాడీ నుంచి వర్టికల్ గా 20 పిక్సెల్స్ అనేది డౌన్ అవుతుంది. సో మీరు చూడండి ఇలా వస్తుంది అనమాట మీకు అవుట్పుట్ అనేది. సో లేదు మనకి ఇలా కాదు అనుకుంటే మనము డైరెక్షన్ అనేది అప్వర్డ్ ఇస్తాము. స్క్రోల్ అమౌంట్ పెంచుకుందాం ఫస్ట్. సో స్క్రోల్ అమౌంట్ ఈక్వల్ టు 30 ఇస్తున్నాను. సో మీకు నిన్న క్లాస్ లో చూపించాను స్క్రోల్ అమౌంట్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. సో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి మార్క్వీ ట్యాగ్ మీద. సో అవన్నీ 1 by 1 డిస్కస్ చేసుకుందాము. సో నేను దీనికి 30 మరీ ఎక్కువ అయిపోయింది, 20 ఇస్తున్నాను. 20 ఇస్తే కొంచెం స్లోగా వస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి ఫాంట్ అనేది ఇక్కడ తీసేసి స్టైల్ అనేది ఫాంట్ ట్యాగ్ యూజ్ చేసుకుంటాను. సో ఫాంట్ ట్యాగ్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో ఫాంట్ని ఇక్కడ ఎండ్ చేసుకుంటున్నాను. ఫాంట్ ట్యాగ్. సో ఇక్కడ ఫాంట్ ట్యాగ్ లో ఫాంట్ హైఫన్ సైజ్
ఈక్వల్ టు 50 పిక్సెల్స్ ఇద్దాము ఒకసారి. 50 పిక్సెల్స్ వచ్చేసింది అది. సరే ఒక్క నిమిషం. జస్ట్ వెయిట్ ఏ మినిట్ ఫ్రెండ్. సైజ్ ఈక్వల్ టు 7 ఇస్తున్నాను. సో సేవ్ చేశాను, రన్ చేశాను. చూడండి 7 సైజ్ కి ఇలా వస్తుంది. సో మనం ఇక్కడ కలర్ ఈక్వల్ టు ఇద్దాము. సో చూడండి ఫాంట్ సైజ్ లో ట్యాగ్స్ అన్ని వర్క్ అవుతున్నాయి చూడండి. సో ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ ఈక్వల్ టు మనకి డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయండి. సో అవి మీరు ఇక్కడ వర్డ్ లో చూడొచ్చు. సో వర్డ్ లో మనకి డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. అవి మీరు ఇక్కడ వర్డ్ లో చూడొచ్చు అనమాట. ఆ ఫాంట్ ఫ్యామిలీస్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే, బ్లాంక్ షీట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఉంటుంది చూడండి, క్యాలిబర్, తర్వాత అడోబ్ కాన్షన్, అడోబ్ ఫ్యాన్ హైట్. సో ఇక్కడ మీరు మనము ఏం యూజ్ చేసుకున్నాము. సో క్యాస్టెల్లర్ అనేది ఉంది, ఇలా వస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకుందాం. దీన్ని సైడ్ బై సైడ్ పెట్టేసుకొని సో దాని స్పెల్లింగ్ అనేది ఇక్కడ రాసేసుకోవడమే. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో ఐ థింక్ ఏమన్నా చేంజ్ అయిందా ఫ్రెండ్స్, చూద్దాము ఒకసారి మళ్ళీ. ఏం ఏం లేదండి, కొన్ని నథింగ్ సీమ్స్ టు బి చేంజ్. సో మనం ఒకసారి మళ్ళీ చూద్దాము, వేరే ఫాంట్ ట్రై చేద్దాము. అల్జీరియన్ యూజ్ చేద్దాము. అల్జీరియన్ యూజ్ చేస్తే మనకి చూడండి అల్జీరియన్ డిఎస్డి ఇలా రావాలి మనకి. సో అల్జీరియన్ ఒకసారి ట్రై చేద్దాము. అల్జీరియన్ సేవ్ చేశాను. సో ఇక్కడ రన్ చేద్దాం. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇందులో తీసుకోవట్లేదు, యాక్చువల్గా ఇది సిఎస్ఎస్ ప్రాపర్టీ. సో మనం సిఎస్ఎస్ డిస్కస్ చేసుకున్నప్పుడు సో సిఎస్ఎస్ లో చెప్పుకుందాము. సో ఇప్పుడు ఏంటి అంటే మనము డైరెక్షన్ అనేది ఎలా ఉంది, టాప్ నుంచి బాటంకి వస్తుంది. అదే బాటం నుంచి టాప్ కి రావాలి అంటే ఇక్కడ డౌన్ తీసేసి అప్ పెట్టేస్తే మనకి బాటం నుంచి వస్తుంది. మూవీస్ లో మీరు ఇది గమనించే ఉంటారు. సో నేమ్స్ అనేవి కింద నుంచి పైకి స్క్రోల్ అవుతా ఉంటాయి. సో ఇంతటితో ఈ క్లాస్ అనేది ఎండ్ అయిపోయింది. సో నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే మంచి వ్యూస్ వస్తున్నాయి. సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అని ఆశిస్తున్నాను. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్స్ అనేవి పర్సనలైజ్డ్కి వెళ్ళిపోతున్నాయి. సో అలా కాకుండా ఆల్ నోటిఫికేషన్స్ పెడితే నా నుంచి వచ్చే వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ.